అందరూ నిజాయితీ, నిరాడంబరాల గురించి ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. మనస్సులో ఉన్నదే చెప్పు, చెప్పిందే మనస్సులో ఉంచుకో అనే ఒక చిన్న వాక్యంలో బాబూజీ దీనిని తెలిపారు. భగవంతుడు నీకు వరాలివ్వాలని, నీ కోరికలు తీర్చాలని నీవు కోరుకుంటూ ఉన్నప్పుడు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని భగవంతుడికి చెప్పకండి. ఎందుకంటే ఆయనకు అంతా తెలుసు. హృదయానికి అధిపతి ఆయన. ఆయన మన హృదయంలో ఏముందో బయట నుండే చూస్తాడు. మనలో ఎవ్వరము లోపల ఏముందో బయట నుండి చూడలేము. చూడాలంటే నేను లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ భగవంతునికి అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన ఎక్కడ నుండైనా, ఎప్పుడైనా, దేనినైనా చూడగలడు. కాబట్టి భగవంతుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఆయనతో అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించటం వలన ప్రయోజనమేముంది? ఏదో ఒకప్పుడు మనలో ప్రతి ఒక్కరము ఇలా చేస్తూనే ఉంటాం. కాబట్టి మీరు నిజంగా ఆయనను ప్రేమిస్తేనే ఆయనను ప్రేమిస్తున్నట్లు చెప్పండి. లేదంటే ప్రభూ, నేను ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావటం లేదు, నేను ప్రేమించలేకపోతున్నాను అని చెప్పండి. అప్పుడు ఆయనే ఏదో ఒకటి చేస్తాడు. మనం ప్రేమిస్తున్నప్పుడు పిల్లలకు ఆ విషయం తెలుసు. జంతువులను ప్రేమిస్తున్నప్పుడు అవి కూడా ఆ విషయాన్ని గ్రహించగలవు. అలాంటిది మనము ప్రేమిస్తున్నామో లేదో భగవంతుడు తెలుసుకోలేడంటారా?